అధ్యక్ష, ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్. కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తూ ఉంది. మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలన వైఫల్యాలను సరి చేసుకోవాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఐసి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసి ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువైపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొందబెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు, అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురువైపోయింది. అధ్యక్ష, అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాస్ పాట పాడుతా ఉన్నారు అధ్యక్ష. దీన్ని వాటన్ తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష. మొత్తంగా 50,000 కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను ఆస్తులను 50,000 కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంది అధ్యక్ష, అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములమ్ముడు, ఇదేనా మీ మార్కు పాలన అని అడుగుతా ఉన్నా. తన పరిపాలన నెగటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ మధ్య కొత్త వాదన శురు చేశారు. ఏంటంటే అధ్యక్ష, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని, అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నారు. అధ్యక్ష, ఒక నిమిషం వినాలి సార్, మంత్రి గారు వినండి. అధ్యక్ష, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది? అంతా నాకే తెలుసు, అందుకే అంతా నాకే తెలుసని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో, అజ్ఞానంతో, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడ్డది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని, ప్రపంచమే స్లో డౌన్ అయిందని ప్రవచనాలు ప్రారంభించారు. ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా? మీ నెగటివ్ పాలసీల వల్ల, మీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల ఈరోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది.